ఓం నమో భగవతే సూర్యాయ. ధ్యాయేహం కమలద్వయాన్వితకరం సప్తాసు యుక్తేర్దే తిష్టంతం సనకాదిభిర్ మునివరై శ్రీమాత రాజ్యైరితం ఛాయోషావర పద్మినీతి త్రిశిభిర్ భార్యాభిరారాధితం అజ్ఞానాంద తమోపహం హృదుభజే శ్రీ సూర్యనారాయణం. సూర్యనారాయణ స్వామి వారు ఈ శ్లోకంలో ఎలాగున్నారో అదే విధంగా దేవేంద్రుడు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించాడనమాట. నా పేరు ఇప్పిలి రంజిత్ శర్మ. నేను ఈ సూర్య దేవాలయంలో వంశపారంపర్య అర్చకుడిని. మా తండ్రి గారు ఇప్పిలి జోగి సన్యాసరావు గారు ఈ దేవాలయంకి అనువంశిక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్. అలాగే మా చిన్నాన్న గారు ఇప్పిలి శంకర శర్మ గారు ఈ దేవాలయానికి ప్రధాన అర్చకులు, బోర్డు ఎక్స్ అఫీషియల్ మెంబర్ కూడా అన్నమాట. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఇది ఆర్యోక్తి. అంటే సమస్త జీవనకోటి ఆరోగ్యం సూర్యనారాయణ స్వామి వారి అధీనంలో ఉంటుంది. ఎవరైతే నిత్యం సూర్యుడిని ఆరాధిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేది ఈ ఆర్యోక్తి తాలూకు అర్థం. అలాగే ఈ సూర్యనారాయణ స్వామి వారిని ద్వాపర యుగాంతంలో దేవేంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం. ఈ స్థల పురాణం వెనక ఒక పురాణ గాథ కూడా ఉంది. భారత యుద్ధానంతరం బలరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించినట్టుగా, ఆ సమయంలో ఇక్కడ విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఇక్కడ ఉండే సమస్త మానవాళి ఆ బలరాముణ్ణి అర్థించారు. స్వామి, ఇది కరువుతో నిండిపోయింది మా దేశం, కాబట్టి మీరు మీ అనుగ్రహంతో మాకు ఏదైనా సహాయం చేయండి అని ఈ ప్రజలు కోరగా, బలరాముడు ఎంతో దయతో తన నాగలితో తవ్వగా ఇక్కడ ఏర్పడినటువంటి నాగావళి నది, ఇప్పుడు మీరు శ్రీకాకుళంలో ఉండేటువంటి నాగావళి నదిని బలరాముడు తన హలము, తన నాగలితో చేశాడు అనమాట. అప్పుడు ఆ క్రమంలో ఇక్కడ పంచలింగాలను ప్రతిష్ఠ చేశాడు బలరాముడు. నాగావళి నది ఒడ్డున 5 లింగాలను ప్రతిష్ఠ చేశారు. అదే సమయంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో బలరాముడు ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠా సమయానికి సమస్త దేవతలు వచ్చి దర్శించుకున్నారు. కానీ ఇంద్రుడు తమ విధులు నిర్వహించుకొని నిశీతి సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో నిశీతి సమయం, ఇది స్వామివారు అమ్మవారితో ఆంతరికంగా ఉండే సమయం కాబట్టి మీరు లోపలికి వెళ్ళకూడదని నంది అడ్డుకుంటాడు. కానీ దేవేంద్రుడు రాజు, దేవతల రాజు కాబట్టి అహంకారంతో లోపలికి ప్రవేశించబోతాడు. నంది కోపంతో బలంగా ఇంద్రుని తంతుంది. ఆ ఇంద్రుడు స్పృహ కోల్పోయి ఈ దేవాలయం ఎదురుగా ఉన్న ఇంద్ర పుష్కరిణి ఉండేటువంటి ప్రదేశంలో ఆ ఇంద్రుడు స్పృహ తప్పి పడిపోతాడు. స్వప్నంలో సూర్యనారాయణ స్వామి వారు సాక్షాత్కరించి, దేవేంద్ర, నువ్వు ఎక్కడైతే స్పృహ కోల్పోయి పడిపోయావో అక్కడ నువ్వు వజ్రాయుధంతో తవ్వితే నా యొక్క విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని నువ్వు ప్రతిష్ఠ చేసి 40 రోజులు నన్ను అర్చించిన పిదప నీకు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావు అని స్వప్నంలో సూర్యనారాయణ స్వామి వారు సాక్షాత్కరించి చెప్పడం జరిగింది. వెంటనే ఇంద్రుడు తెలివి తెచ్చుకొని తన స్వప్న వృత్తాంతంతో తెలుసుకొని తన వజ్రాయుధంతో తవ్వాడు. ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం ఈ ఎదురుగా ఉన్న పుష్కరిణి ప్రదేశంలో ఈ సూర్యనారాయణ స్వామి విగ్రహం దేవేంద్రుడు తీసుకొచ్చి సూర్యనారాయణ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి 40 రోజులు సూర్యనారాయణ స్వామిని అర్చించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి దేవలోకాన్ని చెందారు. అప్పుడు సూర్యనారాయణ స్వామి వారు ఇంద్రుడు ఒకేసారి వరం ఇవ్వడం జరిగింది. ఈ ధర్మిల ఈ దేవాలయానికి ఎవరైతే వచ్చి నన్ను అర్చించుకొని సూర్య నమస్కారాలు చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించుగాక అని వరం ఇచ్చారు. అందుకే ఈ ప్రదేశాన్ని హర్షవల్లి అని నామకరణం చేశారు. హర్షం అంటే ఆనందం, వల్లి అంటే తీగ, తీగ వంటి ఆనందాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి దీన్ని హర్షవల్లిగా నామకరణం చేశారు. రూపాంతరం చెంది ఇప్పుడు హర్షవల్లిగా ఉంది.